మరోసారి విజయం సాధించేందుకు ఎన్నికల యుద్ధానికి మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా తొలి బహిరంగ సభ ప్రొద్దుటూరులో జరిగింది. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ పలు ప్రశ్నలకి సమాధానం చెప్పారు. అసలు 21 రోజుల యాత్రలో ఈ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా అని భావించిన వారికి జగన్ తొలి రోజే తనదైన రీతిలో బదిలిచ్చారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వాళ్ళని చంద్రబాబు తన మీద ఉసుగులుపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రలు మోసాలు చేయడంలో చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది. వివేక చిన్నాన్నను అన్యాయంగా అతి దారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలకి తెలుసు. చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారు అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ నేరుగా నెత్తిని పెట్టుకుని మద్దతిస్తోంది చంద్రబాబుకి సంబంధించిన మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తప్పించబోతున్న ఒకరిద్దరు నా వాళ్ళు భాగమయ్యారని షాకింగ్ కామెంట్ చేశారు. ఇంతటి దారుణం చేసి నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేమిటి? ఇంతకన్నా అన్యాయం ఉంటుందా అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా అని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ళు బాబు తన ప్రసంగంలో హూ కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నిస్తున్నారు. ఇక ముందు బాబుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా కడప గడ్డ మీదే జగన్ కుండ బద్ద కొట్టినట్లుగా బదులిచ్చారు. అబద్ధాలు చెప్పేవారు, కుట్రలు చేసేవాళ్ళు మనకు శత్రువులుగా ఉన్నారు. అందరూ కలిసి జగన్పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ నాపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నాయి. ఇది చాలదన్నట్లుగా నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. వీళ్ల విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి? నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా దేవుడి దయ ఉన్నాయి అని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన చెల్లెలపై కూడా సూటిగా సమాధానం చెప్పి తన ఉద్దేశం ఏంటో చాటి చెప్పారు. ఎన్నికలకు ముందు లేనిపోని వ్యవహారాలతో ఇబ్బందులు రాకూడదని, ప్రతిపక్షాలకి ఛాన్స్ ఇవ్వకూడదని భావించి ప్రతిపక్షాలని ఇరుకుని పెట్టేలా తన ఫ్యామిలీని వాడుకుని తనని దెబ్బ కొట్టాలని చూస్తున్నారనే విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పి ఎన్నికలకు ముందు ఒక భారం దించుకుని ప్రతిపక్షాలకి జగన్ తనదైన రాజకీయం చూపించారు. ఇప్పటి వరకు చెల్లెలు, బాబాయి జపం చేసిన బాబు అండ్ కోకి ఇక చాయిస్ లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.